అస్సలాము అలైకుం. శుక్రవారం రోజు దరుద్ పఠించడం వల్ల అది నేరుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అందచేయబడుతుంది. అబూదావుద్ హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: శుక్రవారం నాడు నాపై ఎక్కువగా దరుద్ పంపండి, ఎందుకంటే ఆ రోజు మీరు దరుద్ నా ముందుకు తీసుకురాబడుతుంది. ఇది ఎవరైతే ఎక్కువగా దరుద్ పఠిస్తారో వారు పరలోకంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అత్యంత సమీపంలో ఉంటారు. ఖయామత్ తీర్పు దినం రోజున నాకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరంటే నాపై ఎక్కువగా దరుద్ పంపించిన వ్యక్తి. ఈ హదీస్ వచ్చేసి తిర్మిజీ హదీస్. ఒక్కసారి దరుద్ పఠిస్తే అల్లాహ్ ఆ వ్యక్తిపై 10 సార్లు రెహమత్ కురిపిస్తాడు, 10 పాపాలు క్షమిస్తాడు మరియు 10 అంతస్తుల గౌరవాన్ని పెంచుతాడు. దరుద్ ప్రారంభించి దరుద్తో ముగించే ప్రార్థనలు అల్లాహ్కు త్వరగా స్వీకరిస్తాడు. జీవితంలో వచ్చే సమస్యలు, ఆందోళనలు తొలగిపోవడానికి దరుద్ ఒక గొప్ప మార్గం. క్రమం తప్పకుండా దరుద్ చదివే వారి ఇంట్లో బర్కత్ కలుగుతుంది మరియు పేదరికం తొలగిపోతుంది. అసలు ఏ దరుద్ ఎక్కువగా మనం చదవాలి అంటే, అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వ అలాలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వాలాలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. మీరు ఈ శుక్రవారం నుండి ప్రతిరోజు కనీసం 100 సార్లు దరుద్ పఠించే అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.